నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు మదనపల్లి పట్టణం 15వ వార్డు పరిధిలోని కమ్మవీధి సర్కిల్ నుంచి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కూటమి ప్రభుత్వ 2.5 సంవత్సరాల పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే. డ్వాక్రా మహిళల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 75 లక్షల రూపాయలకు పైగా సొమ్ముతో ఉడాయించిన ఆర్పీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మాతా శిశు సంరక్షణ కోసం ఆధునీకరించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. నేడు మదనపల్లి నందు మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి గాను దేశంలోని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలను అందుబాటులోకి తెచ్చింది. నేడు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలను పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలలో భాగంగా 6 ఎయిర్ బ్యాగ్స్, అత్యవసర సమయంలో మహిళలకు వెంటనే సహాయం అందేలా ఎమర్జెన్సీ బటన్, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రక్షణ చర్యలు, జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనం పూర్తిగా ఏసీ సౌకర్యం ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశలో భాగంగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు జిల్లాలోని ఏ ప్రాంతానికైనా అనగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగి డిశ్చార్జ్ అయినప్పుడు బాలింత, నవజాత శిశువును, వారి సహాయకులను వారి నివాసం ఉండే వరకు ఉచితంగా క్షేమంగా చేరుస్తాయన్నారు. హైరిస్క్ గర్భిణీలకు ఎక్కువ రక్తహీనత చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లడానికి కూడా ఉపయోగించుకోవచ్చని, ఈ సేవలు పొందడానికి టోల్ ఫ్రీ నెంబర్ 102 కాల్ చేసి సేవలు ఉచితంగా పొందవచ్చని చెప్పారు. కలెక్టర్ గారు అమ్మా ఇవ్వండి, తీయండి. జాగ్రత్తగా చూసుకోమా. ఈరోజు మాతా శిశు సంరక్షణ భాగంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఊరికి చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులతో, పుట్టిన బిడ్డతో కొత్త మారుతి వ్యాన్ ఏసీ ప్రభుత్వ సొంత ఖర్చులతో కొత్త వెహికల్స్ పెట్టి వాళ్ళ ఇండ్ల వరకు చేర్చి వాళ్ళ ఇండ్లల్లో పోయి దిగిన తర్వాత ఎవరైతే అత్తవారింట్లో కానీ ఎట్లా రిసీవ్ చేస్తారో అట్లా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఒక సపరేట్ వెహికల్లో, కారులో వాళ్ళకి రిసీవ్ చేసి మన ప్రభుత్వ కారులో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వాళ్ళ ఇంటి వరకు ఆడబిడ్డలకు తన పుట్టిన బిడ్డతో సహా చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. ఇది మంచి ప్రభుత్వ పరిపాలన దక్షత అని చెప్పి తెలియజేస్తూ సెలవు. అన్నమయ్య జిల్లాకి 12 వెహికల్స్ ఇచ్చారు. ఎప్పుడు కాన్స్టెంట్ 6 బండ్లు ఇక్కడ మన దగ్గర ఉంటాయి. 6 బండ్లు వాళ్ళకి బాధ్యత ఇచ్చారు. 6 వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. రాయచోటికి 2 ఇచ్చారు, ఇట్లా పీలేరుకి ఇచ్చారు, తమ్మళ్ళపల్లికి ఇచ్చారు, పుంగనూరుకి ఇచ్చారు. దట్స్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు మదనపల్లి పట్టణం 15వ వార్డు పరిధిలోని కమ్మవీధి సర్కిల్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి పూల వర్షంతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. కమ్మవీధి సర్కిల్ నుండి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకు అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 90% హామీలు నెరవేర్చి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. మదనపల్లి అభివృద్ధి కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేసిన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి బోర్లు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, నాయకులు రామిశెట్టి నీలకంఠం, మొండేపు సిద్దప్ప, రాటకొండ మధుబాబు
పట్టణ తెదేపా అధ్యక్షులు అరుణ్ తేజ్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణాచారి, శాలివాహన డైరెక్టర్ భావన, మధు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎరగంటే దాన్ని తినుకొని నేనేం పడిండ బాగానే ఉంది, నేను కాదనలేదు. ఇప్పుడు రావచ్చు వాళ్ళు కారట్లో తెలుగుదేశ సంక్షేమం ఇంటింటికి కార్యక్రమం భాగంగా ఈరోజు మేము 15, 16 వార్డు 2 తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు అన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, మాకు పూర్తిగా ఆదుకుంటున్నారు. పెద్దలు చాలా సంతోషంగా మాకు మా పిల్లలు కూడా ఇస్తారో లేదో ప్రభుత్వం 1వ తేదీ తెల్లవారి 8 గంటల లోపల తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర మా పెన్షన్ ఇస్తున్నది. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి పరిపాలన మాకు దీనికన్నా ఏదైనా ఉందా అని చెప్పి ప్రజలందరూ హర్షిస్తున్నారు. అదేవిధంగా పార్టీ నాయకులందరూ, ఇప్పుడు నాతో ఉన్న నాయకులందరూ ప్రతి ఇంటింటికి తిరుగుతూ పార్టీ సంక్షేమం, పార్టీ విలువలు, పార్టీ ఉన్న బాధ్యతతో చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల్లో ఉన్న ఏమైనా సమస్యలు విని అప్పటికప్పుడే మనం పరిష్కారం చేస్తూ సచివాలయం స్టాఫ్కి చెప్పే పెన్షన్ కానీ, ఇల్లు కానీ, వాళ్ళకి నీళ్ళ సమస్య కానీ ఎప్పటికప్పుడు సచివాలయాల స్టాఫ్ మాతోనే ఉన్నారు, వాళ్ళకి తెలియజేస్తూ సమస్యలు పరిష్కారం చేస్తూ, ఇంకా మండల స్థాయి ఉంటే వాళ్ళు కూడా రేపు ఇంటి దగ్గర పిలిపించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ మనము ఇంటి తిరుగుతున్నాము. దాదాపు 3 మండలాల్లో ఇప్పటికీ 10 పంచాయతీలు తిరిగినాము. అది కాకుండా టౌన్లో వచ్చి 16 వార్డులు తిరిగినాము. ఇంకా ఒక నెల తిరిగేది ఉండేది. ఖచ్చితంగా మరొకసారి పూర్తి కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ప్రజలకు దగ్గరై సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవాలని తప్పకుండా అది పరిష్కారం చేస్తాము. ఏం కష్టం ఉన్నా కూడా ఆ సచివాలయం 15, 16 వార్డులో 1వ వార్డు నుంచి ఈ రోజుకి 16 వార్డులు పూర్తయ్యాయి. సచివాలయం సిబ్బంది అంతా వెంట ఉన్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. కష్టం ఉంది, ఆబ్లిగేషన్ ఉందంటే పారిపోయే వ్యక్తి కాదు మన శాసనసభ్యులు షాజహాన్ బాషార్. వాళ్ళకి అడిగి వాళ్ళకి ఏమి కష్టం ఉందో ఇమీడియట్గా వెల్ఫేర్ కానీ, విఆర్ఓ కానీ, ఆయా సెక్రటరీగా పిలిపించి వాళ్ళకు ఆ వర్క్ అప్పచెప్పి పెన్షన్ రాలేదా, ఇప్పుడు ఇండ్లు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల ఇండ్లు రెడీగా ఉన్నాయి, 5 లక్షలు తయారు చేస్తున్నారు. 10 లక్షల ఇండ్లు కూడా రాబోయే రోజుల్లో పేద వ్యక్తులకు, ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా ఇండ్లు కూడా వస్తాయి. కాబట్టి మంచి ప్రభుత్వం ఇది. నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది. అదేవిధంగా చెప్తా పోతుంటే చాలా ఉన్నాయి. మన షాజహాన్ బాషా గారు, ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి నిన్న కూడా ఒక కార్యక్రమం జరిగింది. ఒక 4-5 రోజుల నుంచి కూడా చేనేత కార్మికులకు 25,000 రూపాయలు చొప్పున పడింది. కొంతమందికి రాలేదు, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినారు. వాళ్ళకి తెలియక ఆడాడ కూర్చొని మాకు రాలేదని, ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కాకపోతే ఎమ్మెల్యే గారు ఎవరైతే మంత్రి ఉండారో సబితా గారికి ఇక్కడ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, సబ్ కలెక్టర్కు చెప్పి ఒక 11 కమిటీలు వేసి దీని మీద 25,000 రూపాయలు చేనేత కార్మికులకి ఎవరు రాలేదో వాళ్ళకందరికీ వచ్చేట్టుగా కూడా చూస్తున్నారు. మదనపల్లి సస్యశ్యామలుగా ఉంటుంది. మనకి ఇక్కడ వర్షపాతం నమోదు తక్కువైన భగవంతుని దైవం మనకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తయింది. బ్యాక్ వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎన్హెచ్ఎస్ కాలువలు, అంద్రినివా కాలువ సాగుతాయి. రేపు నెల ఎమ్మెల్యే గారు మాట్లాడినారు డిఎల్తో, ఈఎల్తో. రేపు నెల 15 నుంచి కూడా నీరు వదులుతారు. ఈ ట్యాంకులన్నీ కూడా నింపుతారు. ఈ సందర్భంగా 15-16 రోడ్ల బ్రహ్మాండంగా జరిగింది. ఎమ్మెల్యేకి మంచి స్పందన కలిగించి మీలాంటి వాళ్ళు ఉండారని కూడా ప్రజలందరూ కూడా తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా శాసనసభ్యులకు నమస్కారం. ఈవేళ
చేనేతలకు కరెంటు కానీ, చేనేతలకు 25,000 కానీ, ఆటో కార్మికులకు కానీ, అదేవిధంగా బీసీ లోన్స్, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా అన్న గారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధులు తెచ్చి ఇవ్వడంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనకు నియోజకవర్గ ప్రజానీకం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా కూడా పేద ప్రజలు ఎక్కడైనా బెంగళూరు కానీ, చెన్నై కానీ ఏ హాస్పిటల్ అయినా చూపించుకొని మీకు ఆ డబ్బు ఖర్చు చేసుకుంటే ఆ బిల్లులన్నీ కూడా తెచ్చి ఇచ్చినట్లయితే శాసనసభ్యులు గారు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఈ సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమము చాలా విజయవంతంగా మదనపల్లి జిల్లా కేంద్రమైనటువంటి మదనపల్లిలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకునికి, కార్యకర్తలకు ఎమ్మెల్యే గారి తరపున అభినందనలు తెలియజేస్తారు. ఈరోజు మనం 2 సంవత్సరాలు పూర్తయి మన తెలుగుదేశం ప్రభుత్వము గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గారు షాజహాన్ బాషా అన్న గారు మరియు మన టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాన్న గారితో కలిసి ఇక్కడ 15, 16 వార్డులో పర్యటన జరగడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి కార్యక్రమాలు, సభ్యులు పొందినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయడం జరిగింది. అందుకనేసి మా 15, 16 వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న నేతన్నల సేవలో పథకం అన్నమయ్య జిల్లాలో పారదర్శకతకు దూరంగా సాగుతోందని, పథకం అమలులో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తీవ్రంగా విమర్శించారు. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల జీవితాలతో ప్రయోగాలు చేయడం, సంక్షేమ పథకాల పేరుతో అర్హులైన నేతన్నలను కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని మండిపడ్డారు. స్థానిక కూటమి నాయకులు ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 5,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు వసూలు చేశారని, వారికి అనుసరణలోనే ఎంపిక జరిగిందని, అసలైన లబ్ధిదారులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 187 ద్వారా పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే విధ్వంసంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, ఎవరు క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఎవరు తుది ఆమోదం ఇచ్చారు, ఈ సంబంధిత ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు శీలం రమేష్, మేధావుల ఫోరం కార్యదర్శి విఎస్ రెడ్డి, ప్రచార విభాగం కార్యదర్శి సిపి రాఘవరెడ్డి, కొత్తపల్లి మహేష్, ఈశ్వర్ నాయక్, బయ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేతన్నలను మనము మజ్జిగ చేసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది, లేకపోతే మాకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాళ్ళు మజ్జిగ చేసుకునే ఉద్దేశంతో దానికి వచ్చిందని వాళ్ళు ఏమంటే ఈరోజు వచ్చిన నేతన్న సేవలు అనే స్కీమ్ ఇవి చేయండి. దగ్గర మదనపల్లి కాన్స్టిట్యున్సీలో, మదనపల్లి నీరుగట్టుపల్లి సరౌండింగ్స్లోనే దగ్గర 10,000 కుటుంబాలు వచ్చిందను ఈ చేనేత కార్మికులు ఉన్నారు. ఈ 8,000 బెనిఫిషరీస్లో దగ్గర వచ్చిందను 2,061 మందికి మట్టుకే ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే వాళ్ళ చేతి వాటం బయటపడతా ఉంది. అర్హులైన వాళ్ళకి ఎట్లా రేట్లు పెట్టినారంటే, అర్హులైన వాళ్ళకు 5,000, అనర్హులు ఉండే వాళ్ళకు వచ్చేదను నీకు సగం నాకు సగం అనే ఉద్దేశంతో ఈ రేట్లు పెట్టి ఇది చేశారు. యాక్చువల్గా అయితే బెనిఫిషరీ లిస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జౌలీ శాఖ అధికారులు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, ఇంకా రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళ అసిస్టెన్స్ తీసేసుకొని నిజమైన బెనిఫిషరీస్ ఏముండారు, ఇంతకుముందు బెనిఫిషరీస్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఎవరు తీసుకున్నారు అవి అంతా చెక్ చేసుకొని ఆ ప్రణాళికలన్నీ చెక్ చేసుకొని ఈరోజు మనం ఇచ్చేది ఉంటుంది. కానీ ఇది ఈ రకంగా జరగలేదు. యాక్చువల్ ఆ వార్డ్ ఇన్ఛార్జీలకు ఈ స్కీమ్ ఎట్లయిపోయిందంటే, ఆ వార్డ్ ఇన్ఛార్జీలకు ఎలక్షన్స్లో సంపాదించుకునే ఒక పథకం అయిపోయింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ రావాలా, వాళ్ళు ఎలక్షన్స్లో నిలబడాలా, వాళ్ళు ఖర్చు పెట్టాలా, ఏ రకంగా సంపాదించుకుంటారో అదిగో ఈ స్కీమ్ అందిస్తూ ఉన్నాం, దీంట్లో మీరు సంపాదించుకోండి, ఎలక్షన్లో నిలబడండి అనే టైప్లో వచ్చిందో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చినారు. ఈ ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టులో మీకు ఇస్తాము అని చెప్పి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినారు. ఈ ఫస్ట్ లిస్టే 2.5 సంవత్సరం వచ్చింది, ఇంకా సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఆ దేవునికే తెలుసు. గవర్నమెంట్ వాళ్ళకి ఆల్రెడీ 2 సెంట్ల స్థలం ఇచ్చింటే వీళ్ళు వచ్చిందో మీకు 1000 గజాల పైన మీకు జాగా ఉంది, మీరు దీనికి అర్హులు కాదు అని ఏదో ఒక నెపం పట్టేసి వాళ్ళకు బయటకు తవ్వడం జరిగింది ఆల్రెడీ. అదేకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డుకు సంబంధమే లేకుండా వీళ్ళు వచ్చిందో ఈరోజు వచ్చిందో ఈ బెనిఫిషరీ లిస్ట్ డిసైడ్ చేయడం జరిగింది. ప్రియతమ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఢిల్లీ దగ్గర నుండి కూడా ఇక్కడ నుండి అంతా పరిశీలించి అక్కడి నుండి కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అందేంత వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చిన ఉద్యమానికైనా వెనక్కిపోము. ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకు 100% ఇవ్వాలా. ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో, నిజమైన కార్మికులకి ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు, వారికి ఎవరికి
పారదర్శకంగా జరగలేదు. అన్నీ వేరే వేరే వృత్తులు చేసే వాళ్ళకి, జాబ్ చేసుకునే వారికి, మెడికల్ స్టోర్ నడుపుకునే వారికి, అదేవిధంగా ఆటో నడుపుకునే వారికి, ఏదైతే నిజమైన కార్మికులు వారికి ఎవరికి ఇవ్వకుండా లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ బూత్ ఇన్ఛార్జీలను కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ వారు సచివాలయాల్లో కూర్చొని ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో వారికి మట్టుకే సెలెక్ట్ చేసి వారికి జమ అయ్యే విధంగా ఈ కార్యక్రమం చేశారు. ఇటువంటి దుర్మార్గమైన పని మరి ఎక్కడా జరగలేదు. అన్ని పథకాలు ఇంత దారుణంగా చేస్తారని చేనేత కార్మికుడు చాలా బాధతో ఈరోజు రోడ్డెక్కి ధర్నా రూపంలో నిన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఇకనైనా ప్రభుత్వం దీనిపైన గట్టిగా విచారణ జరిపి లోకల్ లీడర్లపైన కానీ, సంబంధిత అధికారులపైన కానీ గట్టిగా విచారణ జరిపి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా మీడియా ద్వారా మేము కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగస్టు 7వ తారీఖు చేనేత దినోత్సవం రోజు ఈ కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో అనే పథకం రిలీజ్ చేసి అట్టహాసంగా ఒక 4-5 రోజులు టైం, ఒక వారంగా లేకుండా రిలీజ్ చేసి ఎవరైతే పవర్ సబ్సిడీ ఉందో వాళ్ళకి ఇస్తామని చెప్పి 51,000 మందిని సెలెక్షన్ చేశారు. ఆ 51,000 రాష్ట్రం అంతా ఆ 51,000 మందిలో అర్ధం మందిని 300 పవర్ బిల్ వస్తుందని, 1000 గజాలు చదరపు అడుగులు ఇల్లు ఎక్కువ ఉందని కొంతమంది, కారు ఉంది, వెహికల్ ఉందని కొంతమంది, ఇట్లా శాఖలు చెప్పి అందరినీ ఎగ్గొడతా ఒక 20% 30% చేశారు. ఇది ఈ కూటమి ప్రభుత్వము చేసే పథకము. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింపజేసి ప్రతి ఒక్కరికి అందేలా చూశాడు. ఎక్కడ కానీ ఇన్ని ధర్నాలు ఉన్నాయా, ఎక్కడ కానీ ఇన్ని రస్తారాకులు ఉన్నాయా? ఈ పథకము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము నేతన్న సేవలో కాదు, ఈ కూటమి నాయకుల సేవలో చేసినారు. ముఖ్యంగా ఏమంటే ఈ పథకము ఎవరికి ఈ కాలనీలలో గవర్నమెంట్ 2 సెంట్లే ఇల్లు ఇస్తుంది, 2 సెంట్ల కంటే ఎక్కువేదు. కానీ మ్యాపింగ్ చేసేటప్పుడు అతనికి రేషన్ కార్డు వేరే ఉంటుంది, వేరే వాడిని రేషన్ కార్డు తెచ్చేది అదే పేరు వేసేది. 1000 ఇళ్ళు ఉంది, 1200 ఉంది, చదరపు గజాలు ఉంది అని చెప్పి ఈ పథకాన్ని ఈ మాదిరి 300 యూనిట్లు. ఎంత చిన్న చేనేత కార్మికుడుగా ఆ మగ్గంకి పవర్ కావాలా, వాళ్ళ ఇంట్లో కొంచెము టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ 300 యూనిట్లు వచ్చిందంటే కనుక ఆ పథకం కట్టు. మంగమ్మ సార్ నా పేరు. సచివాలయానికి వినాము. సచివాలయంలో అడిగితే మీ పేరు లేదు లిస్టులో, ఆన్లైన్ చేస్తామన్నారు. మళ్ళీ పెడితే లేదు, అయిపోయిన టైం అయిపోయింది అని చెప్పినారు. సరేలే ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ అడిగితే లేదు, అయిపోయిన టైం అయిపోయింది, ఇంకా వస్తుంది, మళ్ళీ సెకండ్ లిస్ట్ వస్తుందిలే అని చెప్పినారు. 25 ఏళ్ళేంటి చేస్తున్నాము. చంద్రబాబు ప్రభుత్వం మాకేమీ రాలేదు. జగన్ ప్రభుత్వం వచ్చినది 4 ఏళ్ళు వచ్చింది. డ్వాక్రా మహిళల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఓ రిసోర్స్ పర్సన్ భారీగా నిధులు స్వాహా చేసింది. మహిళా సంఘాలకు చెందిన పొదుపులు, బ్యాంకు లింకేజీ రుణాల కింద చెల్లించిన సొమ్ము కలిపి మొత్తం ₹1 కోటి పైగా బ్యాంక్ ఖాతాలో జమ చేయకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సందర్భంగా మెప్మా సీఎం ఎం మధుసూదన్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని చాకలిమిట్ట ప్రాంతానికి చెందిన శివాజీ మహిళా వార్డు సమాఖ్య పరిధిలో 31 స్వయం సహాయక సంఘాల ఆర్పీగా పనిచేస్తున్న జ్యోతికి సంఘాల సభ్యులు పొదుపు కంతులు, రుణాల వాయిదాల సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు అప్పగించేవారు. మెప్పా సిబ్బంది చేపట్టిన విచారణలో అనుమానం వచ్చిన సమాఖ్య ప్రతినిధులు మిగిలిన సంఘాల ఖాతాలను పరిశీలించగా మొత్తం 20 సంఘాలకు చెందిన శివాజీ మహిళా వార్డు సమాఖ్య అధ్యక్షురాలు సుజన, కార్యదర్శి కోమల, కోశాధికారి ఎం రేలలో ఆధ్వర్యంలో సంఘాల ఖాతాలను ₹75,53,155 బ్యాంకుల్లో జమ కాలేదని గుర్తించారు. ఆ మొత్తాన్ని ఆర్పీ తన సొంత యూపీఐ ఖాతాకు మళ్లించుకోవడంతో పాటు కొంత నగదును సొంతానికి వినియోగించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందులో బ్యాంకు లింకేజీ కింద ₹32,35,110 సంఘాల పొదుపులు అవసరాలకు ₹21,66,045, సమాఖ్య పొదుపులు ₹21,52,000 ఉన్నట్లు తెలిపారు. డబ్బుల విషయమై ఆర్బీ జ్యోతిని నిలదీయగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు నగదు చెల్లించలేదని బాధితులు వాపోయారు. నిధులు గోల్మాల్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిజాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఉన్నటువంటి 31 సంఘాలు ఉన్నాయి. అందులో దాంట్లో ఆర్పీ జ్యోతి అనే ఆమె విధులు నిర్వహిస్తుంది. ఈమె ఏం చేస్తుందంటే మనకు
30వ తారీఖు గ్రీవెన్స్ వచ్చింది కలెక్టర్కి. పుష్ప అనే అమ్మాయి మా గ్రూప్లో 3,50,000 రూపాయలు ఆమె సొంతానికి మేము డబ్బులు ఇచ్చాము గ్రూప్ మీటింగ్లో మేము కడతామని చెప్పి. అది కట్టడం దానివల్ల వాళ్ళు మా గ్రూప్లో ఈమె ఎన్నిసార్లు అడిగినా కూడా కట్టడం లేదని కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారి గ్రీవెన్స్ తర్వాత మేము ఆ గ్రూప్ సంఘం సభ్యులతో మాట్లాడి వాళ్ళందరినీ పిలిపించి గ్రీవెన్స్ అడ్రస్లు చేయడం జరిగింది. అందులో ఏమంటే మళ్ళీ కూడా వాళ్ళు ఆమెకి 15 రోజులు టైం ఇచ్చారు. 15 రోజుల తర్వాత కూడా ఆమె డబ్బులు కట్టలేదు. ఆ డబ్బు 3,50,000 కాదు కానీ ఆ సంఘం మీటింగ్లు అన్నీ చూసిన తర్వాత వాళ్ళ బుక్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత 1,90,000 చేసింది. ఆ 1,90,000 కూడా ఆమె చెప్పిన టయానికి మళ్ళీ కట్టలేదు. మళ్ళీ టైం ఇచ్చినారు. మళ్ళీ 15 రోజులు పట్టింది. కట్టిన తర్వాత మాకు అనుమానం వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఒక గ్రూప్లోనే ఇట్లా జరిగింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి రాలేదు, కంప్లైంట్ రాలేదు. కాబట్టి మేమే వాలంటరీగా సీఓల దగ్గర మా పీడీ గారికి దృష్టికి తీసుకొని పోయి వారి ఆదేశాల ప్రకారము మొత్తం అన్ని సంఘాలు కూడా ఆడిట్ చేయాలని చెప్పి తీర్మానించుకొని ఆడిట్ కోసము ఆడిట్ అన్ని చేయించినాం. ఆడిట్ చేసే దాంట్లో కూడా సంఘ సభ్యులు ఈ రోజు వరకు కూడా ఏ బాధితులు ఎవరు కూడా మన ఆఫీస్కి వచ్చి కానీ మాకు ఇట్లా అమ్మాయి డబ్బులు కట్టలేదని కానీ ఈ రిమార్క్స్ అనేది కూడా మాకు తెలియని దానివల్ల రెగ్యులర్ మీటింగ్ జరుగుతున్నాయి వాళ్ళ అనుకున్నాము తప్ప కంప్లైంట్ లేదు. కాబట్టి ఓవర్ డ్యూస్ లిస్ట్ కూడా మనకి బ్యాంక్ నుంచి మేము ఎవ్రీ మంత్ పోతున్నా కూడా బ్యాంక్ నుంచి కూడా ఓవర్ డ్యూస్ ఆ సంఘాల గురించి రావడం లేదు. ఆమె తెలివిగా వీళ్ళందరినీ మోసం చేసింది. ఆమె దాంట్లో ఏం చెప్తున్నారంటే నిన్న మేము విచారించినప్పుడు కూడా సంఘ సభ్యులు ఆమె మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా కళ్ళ ముందర పెరిగింది, మేము అమ్మాయిని నమ్మి ఇవ్వడం జరిగింది అనే చెప్తున్నారు తప్ప బలవంతంగా ఆమె దగ్గర రికవరీ ఎట్లా చేయాలని చెప్పి కూడా చేయడం లేదు. మేము గత 1 నెల నుంచి కూడా ఈ రికవరీ రోజు ఒక గ్రూప్లో 2 గ్రూపుల్లో పిలిచిపిచ్చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకు 1 నెల టైం ఇచ్చి మేము కట్టించుకుంటా కూడా వాళ్ళకు కూడా దబా ఇచ్చి నేను కడతానని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది. దానివల్ల ఒకసారి మేము గట్టిగా మాట్లాడిన తర్వాత సండే రోజు మీరు ఆడిట్ కంప్లీట్ చేయాలా, మేము కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలా మా పై అధికారులకు అని చెప్పిన తర్వాత కూడా ఆమె ఒకరోజు మా సిబ్బంది మీద మా మీద కూడా చాలా దుర్భాషలాడి పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అది మా పై అధికారులు కూడా జరిగింది. దీని గురించి కూడా మా పై అధికారులకు ముందుగానే చెప్పి వాళ్ళ అనుమతి కూడా తీసుకొని మా పథక సంచాలకుల వారు కూడా ఆమెకి 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం ప్రకారం ఆమె కట్టలేదు కాబట్టి ఆమెకి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి పైవారు మా ఎండీ గారి ఆదేశం ప్రకారం మనం చేయడం జరిగింది. మేము 4 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో విచారించడం జరిగింది. మనకు రికవరీకి సిబిఆర్ఎం కమిటీ వేసాము. సిబిఆర్ఎం కమిటీలో రికవరీలు చేస్తే ఆమె వాళ్ళ భర్తను చెప్పేసి నేను 1 వీక్లో కానీ 4 రోజుల్లో కానీ డబ్బులు తీసుకొని వస్తాను, అంతవరకు మా సంఘ సభ్యులకు అందరికీ చెల్లిస్తానని చెప్పి ఆయన పోయిందని చెప్పి సమాచారం. 25,30,000 ఉందన ఇంకా 3 సంఘాలు చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎంత తెలుతుందో తెలియదు, వాళ్ళు సహకరించడం లేదు మిగతా సంఘాలలో. ఓ సంఘం అయితే చేశాం కానీ దాంట్లో వీళ్ళు అమౌంట్ వస్తుంది. అమౌంట్ ఆ జ్యోతి కూడా సమక్షంలో ఆమె ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే మనం దాన్ని క్లియర్ చేసే అవుతుంది. ఇమీడియట్ ఏంటంటే ఆ ఏరియాలో మనకు సిబ్బంది కొరత వల్ల 3 సిబ్బంది మారడం జరిగింది అక్కడ. అంటే ఈ 1.5 సంవత్సర కాలంలో 3 సిబ్బంది మారడం జరిగింది. కమ్యూనిటీ ఆర్గనైజర్స్ మనకు తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు పని ఒత్తిడి కారణంగా కొన్ని చూసినారు. అంటే వీళ్ళకు రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటారు కాబట్టి బాగా అన్ని వర్కుల్లో కూడా మాకు ఆన్లైన్లో ప్రోగ్రెస్ వస్తుంది చూసినాము. ప్రజలు మెయిన్గా ఏమంటే ఇక్కడ మనకు ఏ చిన్న అనుమానం రాకుండా కూడా అందరినీ కూడా అమ్మాయి మేనేజ్ చేసింది. అట్లాంటి మేము మెయింటైన్గా బుక్స్ చెక్ చేసినప్పుడు కూడా బుక్స్లో అడ్జస్ట్మెంట్ అయితే చూపిస్తాను. సంఘం మాకు ఎస్ఎల్ఎఫ్లో చూస్తాం, రింగ్ పోయినప్పుడు ఎవరు మనకు రావడం లేదు. దానివల్ల మాకు పూర్తి అనుమానం వచ్చి ఇట్లా సిబ్బంది మా పై అధికారుల ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. మమ్మల్ని కాదన్న, మమ్మల్ని మేనేజ్ చేస్తుంది వాళ్ళ సంఘ సభ్యుల్ని. అవన్నీ తెలిసేలా చేసింది. మేము ఏదైనా తీసుకోవాలంటే పై అధికారుల అనుమతితో చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు ఒక ముందుగానే ఆమెకి టైం ఇచ్చినాం. టైం ఇచ్చిన తర్వాత కడతానని చెప్పి వేరే రికవరీ కూడా గోల్డ్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఆ గోల్డ్ కూడా 4.5 లక్షలు వేరే గ్రూప్ కూడా రికవర్ చేయించడం జరిగింది. జ్యోతి మాకు ఆర్పి సార్ ఇట్లా 9 లక్షలు చిల్లర ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోయింది సార్, తీసుకునింది. మేము కడతామనింది సార్, అందరి ముందర నేను కడతాననేది సార్లు కూడా చెప్పింది సార్. సంతకం కూడా సైన్ కూడా పెట్టింది సార్. నేను కడతా నేను ఒప్పుకునింది సార్. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయింది మాకు తెలియదు సార్. ఇట్లా మళ్ళీ వేరే వాళ్ళు చెప్పినారు సార్, సడన్గా ఇట్లా వెళ్ళిపోయింది అమ్మ పరారు అయిపోయింది అని మాకు షాక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎట్లా సార్, మేము హోటల్లో పని చేస్తాం సార్, పొయ్యిల దగ్గర చేసేది సార్. వేడికి 20 ఏళ్ళ నుంచి పొయ్యిల దగ్గర సార్ మేము చేస్తా ఉండేది.
చేసి ఇట్లా డబ్బులు కష్టపడి మేము ఇట్లా కట్టుకుంటా ఉన్నాం సార్. నెల వస్తాను వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెడతా ఉన్నారు సార్. వాళ్ళకి ఆయన చేతికే డబ్బులు ఇస్తారు, ఆడే మీటింగ్ కూడా వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ అందరు 10 మంది సమైక్య మీటింగ్ అన్ని మీటింగ్లు ఆడారు సార్. వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టి ఇట్లా డబ్బులు ఆయమ్మే తీసుకుంటాను సార్. నేను కావాలంటే బ్యాంకు నేను కట్టేస్తానని తీసుకుంటాను సార్. ఇప్పుడు కట్టేస్తుంది అని చెప్తుంది, నేను పోతే సుశీలమ్మ కట్టేస్తుంది నేను వచ్చి ఫస్ట్ లీడర్ సార్. ఇప్పుడు ఈ నడమే సార్ ఫస్ట్ లీడర్లుగా పెట్టిండేది. ఇంత ఫస్ట్ నుంచి నేను లేను లీడర్గా లేను సార్. అందుకు నా కూతురు వచ్చి నువ్వు ఉండు మా లీడర్ అంటే నేనున్నాను సార్. మన నా దగ్గర మట్టుకు ఎవరు 10 మంది ఉన్నారు కదా సార్. 10 మంది ఫోన్ నంబర్లు కూడా నాకు లేదు, నా దగ్గర లేవు. నాకు ఎవరు కానీ ఫోన్ చేయరు సార్. ఇప్పుడు అమ్మ జ్యోతి అమ్మ వెళ్ళిపోయింది అదని ఇప్పుడు ఫోన్లు చేస్తుంటారు సార్. రాండి రాండి అని నన్ను పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు సార్. ఇన్ని రోజులు కాబట్టి నాకు పిలుస్తూ ఉన్నారు సార్ ఇంటికి రాండి అని. మదనపల్లిలో బుధవారం జరిగే స్వాతంత్ర దినోత్సవం ముందస్తు ర్యాలీని విజయవంతం చేద్దామని స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం ముందస్తు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఒక ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా సంఘ సభ్యులు మిషన్ కాంపౌండ్ నుండి ప్రారంభించే ర్యాలీలో 1 కిలోమీటర్ పొడవైన జాతీయ జెండా వెంట నడుస్తూ ర్యాలీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. 13వ తేదీ 5,000 మందితో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేసి 14వ తేదీ నిర్వహించే ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జయప్రదంగా నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ కాలేజెస్ అన్ని 200, చైతన్య స్కూల్ ప్రశాంత నగర్ నుంచి ఒక 600, మున్సిపల్ హై స్కూల్ కోటపల్లి నుంచి ఒక 400, మున్సిపల్ హై స్కూల్ అలాగే గౌతమ్ స్కూల్ నుంచి 150, జ్ఞానోదయం నుంచి 200, ట్రిపుల్ స్కూల్ నుంచి 200. రేపు 9:30కి మిషన్ కాంపౌండ్ అందరూ చేరుకోవాలా. 10 o'clockకి షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. 11 o'clockకి కంక్లూడ్ చేస్తాం. మళ్ళీ ఊరికే మనుషులకి పిల్లలకి ఎండలో తిప్పకూడదు. మనం ఎండ ఇది ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంది. అందుకోసం 11 o'clockకి షార్ప్ క్లోజ్ చేస్తాం. ఎక్కడ? బెంగళూరు బస్ స్టాండ్. ఫస్ట్ డే ప్రోగ్రామ్ వచ్చి షార్ట్ ఉంటుంది, మిషన్ కాంపౌండ్ నుంచి బెంగళూరు బస్ స్టాండ్. సెకండ్ డే 13th డే ప్రోగ్రామ్ వచ్చి మనము ఎక్కడి నుంచి మిషన్ కాంపౌండ్లో స్టార్ట్ చేసి హెడ్ పోస్ట్ ఆఫీస్ లేదంటే ఎన్టీఆర్ సర్కిల్, ఇదే హెడ్ పోస్ట్ ఆఫీసే చాలు. హెడ్ పోస్ట్ ఆఫీస్ రైట్ రౌండ్ ఒక సర్కిల్. బట్ నా రిక్వెస్ట్ ఏమంటే ఏ స్కూల్ కాలేజెస్ ఉన్నారో వాళ్ళ పీడీలు, ఫిజికల్ డైరెక్టర్లు పెట్టి దయచేసి కాపాడాల. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు కానీ ఇట్లా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతే ప్రోగ్రామ్కి మనమే నీరు గార్చినట్టు అవుతుంది. సో అది చాలా పెద్ద తప్పు. అది ప్రోగ్రాంలో మధ్యలో వెళ్ళిపోవడం ప్రోగ్రామ్కి అవమానం చేసినట్టు. ఇట్స్ ఇన్సల్ట్ టు ద ప్రోగ్రామ్, ఇన్సల్ట్ టు ద కంట్రీ. గుర్తుపెట్టుకోండి, అలా జరగకూడదు. ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతా ఉంది అది అందరు నోటీస్కుంది. తప్పకుండా ఇప్పుడు ఎవరెవరికి ఏదైతే బాధ్యతలు తీసుకున్నామో అందరం మనం చాలా బాధ్యతగా, ఇది ఏ ఒక్కరిది కాదు మన అందరిది. దిస్ ఈజ్ అవర్ మొత్తం భారతదేశ పండుగ. ఈ పండుగకు చాలా ఆడంబరంగా చాలా ఘనంగా మనం జరుపుకునే బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరూ దీని పట్ల బాధ్యతగా ఉండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని సవినయం కోరుతున్నాం. జై హింద్. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రతి మంగళవారం పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సద్గురు అన్నప్రసాద వితరణ సంఘం సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు సదరు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ సుదూర మరియు గ్రామీణ ప్రాంతాల నుండి వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారని, వారికి అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతోందన్నారు. పడిపోతుంది పడుతున్నా ప్లేట్లు. కాళ్ళు అన్నము కొంచెం పెట్టు, పక్కన పెట్టి
అన్నం వేస్ట్ చేయొద్దండి దయచేసి, ఎంతకాలంతో పెట్టుకోండి. ప్లేట్లు యాడంటే అడగకూడదు, హాస్పిటల్ మనది, వాళ్ళు ఖరీదు చేయకూడదు. ఈ అన్నదాన కార్యక్రమం అనేది మాకు ఎప్పుడు అంకురార్పణ జరిగిందంటే కోవిడ్ అప్పుడు ఇది అనుకున్నాం చేయాలని. అప్పుడు జనాలు భోజనాలు లేక ఆసుపత్రులకు కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దానికి 2024లో మేము బీజం పడింది. దానికి 2024 జనవరి నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకు సహాయకులుగా వచ్చే వారికి చాలా భోజనం ఇబ్బంది ఉండేది. మన గవర్నమెంట్ హాస్పిటల్ ముందర చూస్తే ఇక్కడెక్కడ భోజనశాలలు, హోటల్ అనేటువంటి దరిదాపులు ఎక్కడ లేవు. వాళ్ళు తినాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్నదానం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ రోగులకు ఎవరైతే తోడుగా వచ్చిన వాళ్ళకు మనం కొద్దిగా అన్నం పెట్టిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాము ఆ రోజు స్టార్ట్ చేశాము. 2024 నుంచి ఇది ఈ రోజుటి వరకు కంటిన్యూస్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నదాతలు ముందుకొచ్చి వాళ్ళుగానే తమకు తోచిన సహాయంగా చేస్తూ ఇది ప్రతి వారము, ప్రతి మంగళవారం ఇది పెడుతున్నాము. 2024 జనవరి 11 నుంచి ప్రతి మంగళవారము, అమావాస్య, పౌర్ణమికి నెలలో 6 రోజుల్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సద్గురు అన్నప్రసాద కార్యక్రమం అనే సంస్థ ద్వారా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శేఖర్ అని, డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు అని, రాజు అన్న అని, హరి అని వీళ్ళందరూ మాకు కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమము దాదాపుగా ఇది 30వ నెలలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తూ ఇక్కడ స్టాఫ్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం నిరంతరం జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమం చేపట్టినా టార్గెట్ ఒకటే, హిందూ ధర్మాన్ని, హిందూ దేవతల్ని అవమానించడమని ఏపీ ఐఏసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ వివరించారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా మహేష్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి గోవింద నామాలను పేరడి చేస్తూ తిరుమలేశుని హిందూ సమాజాన్ని అవమానించిన వైఎస్ఆర్సీపీ మరియు జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతలని, హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం, అవమానించడం, అపహాస్యం చేయడం వారిని రివాజుగా మారిందన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎందుకు హిందూ మతమన్నా, హిందూ సమాజమన్నా ఇంత ద్వేషమని ప్రశ్నించారు. అసలు వైసీపీ నిత్యం ఏ కార్యక్రమం పెట్టినా హిందూ ధర్మం పైన, హిందూ దేవుళ్ళ పైన దాడి చేస్తూ లాస్ట్కి హిందూ దేవుళ్ళ విగ్రహాలు పాల్గొట్టారు, హిందూ గుళ్ళు కాల్చే ట్రై చేశారు, హిందూ గుళ్ళు పైన వికృత చర్యలు చేసి దేవత విగ్రహాలని ఏముంది వెండి, బంగారు లేకపోతే ఇంకోటి మళ్ళీ కట్టుకోవచ్చు అన్నారు. హిందూ దేవుళ్ళ గుళ్ళలో ఉండే రథాలు తగలబెట్టేశారు. ఈరోజు అధికారంలో లేకపోయినా తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా, తిరుమలకు వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళని వాళ్ళు కానీ నిత్యం గోవింద నామస్మరణతో ఎంత పవిత్రంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే గోవింద నామాలను కూడా మీరు కామెడీ చేసేస్తున్నారంటే హిందుత్వాన్ని, హిందువుల్ని ఎంత చులకనగా చూస్తున్నారు. హిందూ దేవతల్ని తిట్టినా, హిందూ దేవతలను అవహేళన చేసినా మాకేమీ జరగదులే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరులే అన్నట్టు హిందూ దేవతల కంటే గొప్పగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం, హిందూ దేవతల్ని రోజు అవహేళన చేయడం ఒకసారి చూద్దాం. ఇది అన్య మతస్థులతో, వేరే మతస్థులే ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళతో గోవింద నామాన్ని, ఆ వెంకటేశ్వర స్వామిని జపం చేసుకునేకు ఆయన ఉత్సవాల్లో గోవింద నామాలతో పూజ చేసుకునే గోవింద నామాల్ని అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్య మతస్థులతో మీరు గోవింద నామాన్ని కూడా కామెడీ చేస్తున్నారంటే ఇది వైసీపీ వాళ్ళ తప్పు కాదండి. ఇది హిందువుల తప్పు, మిగతా పార్టీల తప్పు.
వైసీపీ ఇంత అరాచకంగా మన దేవతల్ని, దేవుల్ని, మన గుడుల్ని, మన సాంప్రదాయాల్ని, మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని నిత్యం టార్గెట్ చేస్తూ చులకన చేస్తుంటే మనం ఇంకా గమ్మున ఉండడం నిజంగా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని గాన ఖండించి వైసీపీ పైన యుద్ధం మొదలెట్టకపోతే హిందుత్వం అనేది వీళ్ళు ఖచ్చితంగా హిందుత్వాన్ని రూపుమాపేస్తారు. జగన్మోహన్ రెడ్డి కావాలనే హిందువులపైన కక్షతో హిందూ ధర్మాన్ని తుడిచివేయాలనే ఒక టార్గెట్తో పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా మనం కట్టడి చేయకపోతే హిందూ ధర్మం చరిత్ర పుస్తకాల్లో ఉంటుందని తెలియజేసుకుంటూ, తెలుగు భాషాభిమాని, తెలుగు భాషా పరిరక్షకులు, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావుకు పాడన తెలుగు పాట పుస్తకం అంకితం ఇచ్చానని అంకిశెట్టిపల్లికి చెందిన భూదేవి తెలిపారు. నేడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ నందు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో తాను తెలుగు భాషపై సేకరించి సంకలనం చేసిన పాడన తెలుగు పాట పుస్తకాన్ని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. పాడన తెలుగు పాట తెలుగు భాష మీద అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. దాని సంకలనం తెలుగు కోకిల ప్రముఖ గాయని శ్రీమతి భూదేవి గారు చేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తదుపరి భారత ప్రభుత్వం పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరి చేతుల మీదుగా జరుగుతోంది. పాడన తెలుగు పాట. వెంకయ్య నాయుడు గారు ధన్యవాదాలండి. ఈరోజు పాడన తెలుగు పాట అని తెలుగు పాటలన్నీ కలిపి మరి శ్రీమతి భూదేవి చక్కని సంకలనం తీసుకొచ్చారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు మదనపల్లి పట్టణం 15వ వార్డు పరిధిలోని కమ్మవీధి సర్కిల్ నుంచి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కూటమి ప్రభుత్వ 2.5 సంవత్సరాల పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే. డ్వాక్రా మహిళల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 75 లక్షల రూపాయలకు పైగా సొమ్ముతో ఉడాయించిన ఆర్పీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.